2030 నాటికి దేశ రక్షణ ఎగుమతులు 50,000 కోట్లకు చేరుకుంటాయన్న రక్షణ మంత్రి. దేశంలో అన్ని రంగాలు ఆత్మనిర్భరత దిశగా పురోగమిస్తున్నాయన్న రాజ్నాథ్ సింగ్. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటేలా అలైబలై వేడుక. హాజరైన రాజకీయ సినీ ప్రముఖులు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రాంతాలకు అతీతంగా కలిసి ఉండాలని నేతల పిలుపు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ సర్వేలు చేయిస్తుందన్న బండి సంజయ్. సర్వే నివేదిక ఆధారంగా గెలిపే ప్రాతిపదికగా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతుందన్న కేటీఆర్. జీఎస్టీ వసూల వృద్ధి రేటులో తెలంగాణ అట్టడుగున ఉండడమే నిదర్శనమని విమర్శ. అహ్మదాబాద్ టెస్టులో సత్తా చాటుతున్న టీమిండియా. రాహుల్, జురైల్, జడేజా శతకాల మోత. 286 పరుగుల ఆధిక్యంలో టీమిండియా. అరేబియా సముద్రంలో బలపడుతున్న శక్తి తుఫాన్ 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారనుందని ఐఎండీ హెచ్చరిక. పశ్చిమ తీర ప్రాంతాలకు భారీ వర్ష సూచన.